నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హబీబ్ నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి చినుకు పడితే బురదమయంగా గుంతలు ఏర్పడటంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలో సుమారు 20 ఇండ్లు ఉంటాయని, వీరి సమస్యలను తీర్చే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ సమయంలోనే నాయకులకు గుర్తుకు వస్తామని, ఎన్నికల తర్వాత తమల్ని పట్టించుకునే వారే లేరన్నారు. గత పాలకులు మట్టి రోడ్డు పోయించారని, ఈ చిన్నపాటి వర్షానికి బురదమయం కావడంతో రోడ్డుపై నడవలేని స్థితి నెలకొందని కాలనీ వాసులు బాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హబీబ్ నగర్ కాలనీకి సిసి రోడ్డు మంజూరు చేసేలా కృషి చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. హబీబ్ నగర్ కాలనీ గ్రామ పంచాయతీ నిజాంపేట. మాది ఎలక్షన్ ఈ రోడ్డు ఏమో బురదగా మారుతుంది. కానీ మాకు గత ఎలక్షన్ టైంలోనే మేము గుర్తుకొస్తాం. రాజకీయ నాయకులు వచ్చి మాకు హామీ ఇస్తారు, కానీ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కరు కూడా మాకు స్పందించదు. కానీ ఇప్పటికైనా స్పందించి మాకు రాజకీయ నాయకులు ఒక సీసీ రోడ్ నిర్మించాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు మాకు పోవడానికి రావడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బురద అతిమయంగా మాది రహదారి అవుతుంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న మాకు స్పందించి రాజకీయ నాయకులైనా మాకు సీసీ రోడ్ వేయాలని కోరుతున్నాం. కానీ గత ఎలక్షన్ టైంలో మేము గుర్తుకొస్తాం. వచ్చి హామీలు ఇచ్చిపోతారు రాజకీయ నాయకులు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత మాకు ఎవరు పట్టించుకునే దిక్కు కరువు అయ్యారని ఇప్పటికైనా పై అధికారులు రాజకీయ నాయకులైనా స్పందించి మాకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నాము.